ఓకే. ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర అన్న కాన్సెప్ట్ నేను ఇందాక నుంచి మొత్తుకుంటుంది కూడా అదే. అసెంబ్లీ వేదికగా ఆ రోజు చర్చనీయించిన అంశాల్లో ఆ రోజు ప్రభుత్వ తరఫున ఏ కిట్లు కొన్నారు వీటిలన్నిటికీ అనాపైసల లెక్కలతో ఎక్స్చెక్కర్కి ఆ రోజు కాగ్ రిపోర్ట్ని బేస్ చేసుకుని ఇచ్చారు. రెండో చెక్ చేసుకోమని నాకే అభ్యంతరాలు, వెనక్కి వెళ్ళే సమావేశాలు ఉంటే మీరు చూసుకోవచ్చు, నేను చూసుకోవచ్చు. ఆ రోజు డెవలప్మెంట్ లో నిజంగా అది తేటతెల్లం అయ్యి ఉంటే ఇంత ఫైనాన్షియల్ డీవియేషన్ జరిగిందని ఆ రోజే వేదిక పరంగా ఆవిడ మీద దీని ఏమంటారు పోలీస్ పరమైన చర్యలు గ్యారంటీగా ఉంటుంది. అది గానే కాదు ఆ రోజు ఈ రోజు దాకా. ఇందాక కీర్తనమ్మ చెప్పినట్టు ఆవిడ మాట్లాడుతుంది సరిగ్గా లేదన్న దగ్గర అయితే మరి వంశీని కూడా మాట్లాడుతున్నందుకు సరిగ్గా లేదని అరెస్ట్ చేశారని ఒప్పుకున్నట్టే మీరు. ఇంక కొడాలని ఒకటే మిగిలి ఉన్నాడు నాకు తెలిసి. సో మాట తీరు సరిగ్గా లేదన్న కాన్సెప్ట్ లో అరెస్టులు అన్న దాకా లీడ్ అవుతున్నాయి అంటే క్యారీ ఆన్, నో ప్రాబ్లం. అట్లీస్ట్ ఆ విధమైన డిసిప్లిన్ వస్తుందేమో కదా, డెకరం మెయింటైన్ అవుతుంది కదా. కానీ ఎక్కడ తలా తోకాలని విషయాల్లో ఒక పేపర్ తగలెట్టిన దానికి ప్రైమరీ ఎంక్వైరీకి పిలిచిన దానికి ఏ విధంగా సంబంధం ఉంటుంది? ఒక మాబ్ ఉంటుంది, ఆ మాబ్ లో ఎవరో ఒక కోతి పని చేస్తారు, ఆ కోతి పనికి ఒకళ్ళదే రెస్పాన్సిబిలిటీ అంటే ఎస్. ఆ రోజు పేపర్లు తగలబెట్టే కార్యక్రమానికి వచ్చినప్పుడు నిరోధించాలి. ఒక దిష్టి బొమ్మలు తగలబెట్టే కార్యక్రమం ఉంటుంది, ప్రభుత్వం అడ్డుకోవట్లేదు, పోలీస్ వ్యవస్థ ముఖ్యమంత్రి గారిని లేకపోతే విద్యాశాఖ మంత్రి లేకపోతే ఏదో ఒక మంత్రి దిష్టి బొమ్మ పుతిలి తగలబెడతాం దగ్గర పోలీసులు ఖచ్చితంగా నిర్వహిస్తున్నారు. నిలువరించలేని పరిస్థితుల్లో ఏమైనా జరిగిన పొరపచ్చులను కూడా అక్కడ డిసిప్లినరీ యాక్షన్స్ ఉంటాయి. వేర్ నాట్ కాంట్రడిక్టింగ్ ఇట్. సో ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే ప్రభుత్వ కరపత్రాలు అయితే కాదు, ఓ ప్రైవేట్ పేపర్, ఆ పేపర్ తగలబెట్టిన దానికి అంత సీరియస్నెస్ డెవలప్ అవుతుందా అన్నది ఖచ్చితంగా అట్రిబ్యూట్ అవుతుంది. అది పోలీస్ స్టేషన్ ఎంక్వైరీకి మాత్రమే పిలుస్తున్నారు. అది 41A నోటీస్ లాంటిదో ఏదో మా విజయ్ చెప్పాలి అలాంటి విషయంలో, కొత్త లాయర్ గారు కాబట్టి. సో ఖచ్చితంగా ఇలాంటి విషయంలో ఎప్పుడైతే తేటతెల్లం అవుతాయో దాన్ని బట్టి మనం మాట్లాడదాం. అరెస్ట్కి లీడ్ అవుతుందా లేదా అన్న దగ్గర అయితే నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఆవిడ పర్వ్యూలో ఉన్న పర్యాటక శాఖకు సంబంధించిన ఇవాళ మనకు ఆ పర్యాటక భవనం ఏదైతే ఉందో ఇవాటికి కూడా మీరు అరికథ కాలక్షేపాలు చెప్పుకునే కాలక్షేపం చేస్తున్నారు. రోజుకో ఫిగర్ చెప్తారు, దానికి యాక్యురేట్ ఫిగర్ అయితే 378 414 కోట్లు ఎంత అయింది దానికి. సో అది తప్ప అన్ని మాట్లాడుతున్నారు. రెండోది పర్యాటక శాఖలో జరిగిన ఆవిడ ఆటల మినిస్టర్ కూడా అయినందుకు ఆడుదాం ఆంధ్ర ఆవిడ ఆధ్వర్యంలోనూ ఎవరు బైరెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగాయి. వాళ్ళిద్దరూ సిద్ధంగానే ఉన్నారు అకౌంటబిలిటీకి. ఇందులో డీవియేషన్స్ ఎక్కడ కనబడుతున్నా తెలియట్లేదు. ఈ రోజు కూడా ఎన్నో డిబేట్లలో ప్రతిసారి మాట్లాడుతూనే ఉన్నారు. ఫ్యాక్ట్ ఫైండింగ్ స్టాటిస్టికల్ ఫిగర్స్ చెప్తే దాని మీద కూడా నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నా. సింపుల్ గా సార్, ఇప్పుడు కేఎస్ ప్రసాద్ గారికి మధుసూదన్ రెడ్డి గారికి ఇద్దరు కూడా అర్జెంట్ గా రోజాను అరెస్ట్ చేయాలనేటువంటి దృఢమైనటువంటి కోరిక ఉంది. ఖచ్చితంగా మీ కోరిక తదాస్తు జరిగి తీరుతుంది, మీరు బాధపడమాకండి. ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అంబటి రాంబాబు దమ్ముంటే అరెస్ట్ చేయి అంటే 16 నెలలు పోయారు లోపలికి. 16 నెలలు ఊరికే అట పోయి మాకండి. ఇంకోటి గారు పుణ్యమా ఎంతమంది ఐఏఎస్ల మీద చర్యలు తీసుకోవాలా? మీ నోటికి ఏదో ఎప్పుడు వచ్చినా సరే ఐఏఎస్ల మీద తప్పుదానికి ఎంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు శిక్షణ పిలుస్తా ఉన్నారు. సార్ అందరూ సత్యశీలను బయటకు వచ్చారు. రీసెంట్ గా వచ్చిన కేసు డెవలప్మెంట్ కూడా అదే, అధికార దుర్వినియోగం చేసినటువంటి ప్రతి వాళ్ళు కూడా జైలు పెట్టి ఎక్కాల్సిందే. చెప్తున్నారు సింపుల్ గా. సింపుల్ గా చెప్పడం ఏం లేదు సార్. ఒకటే ఒక మాట ఏంటంటే 40 కోట్లకి మేర స్కామ్ జరిగింది అని 3 పేపర్ల ఒక డాక్యుమెంట్ వాళ్ళు సబ్మిట్ చేశారు ప్రెసిడెంట్ వాళ్ళు. అది అందరికి కేసు తెలుసు, మనకు తెలుసు. 40 కోట్లకి పట్టు అనుకుని చంద్రబాబు నాయుడు స్కామ్ భుజాన్ని వేసుకుని 41 కోట్లతో మంత్రి గారిని రోజా గారిని బదనాం చేస్తూ 40 బేతాళకతోండి. ప్రూవన్ ఫిగర్స్, ఎక్కడ జరిగింది 41 కోట్లు చెప్పండి. మీరు టీవీ డిబేట్ లో వచ్చి ఎక్కడ జరిగిందని చెప్పుకున్నారు. మీరు జూమ్ లో జాయిన్ ఆవిడ ఏం మాట్లాడుతున్నారు వినండి. ఎందుకు కంప్లీట్ చేసే చంద్రబాబు నాయుడు దగ్గరగా ఉన్నాడే ఆర్ఎంపీ ప్రిన్సిపల్ సెక్రటరీ, నాటి ఆర్ఎంపీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ రోజు సీఎం కేసీలో ఉన్నాడు. ఆయనకి కంప్లీట్ అయితేనే కదా అర్థమైంది. మీరు ఆలస్యం చేస్తే అది నిజమబద్ధం అయిపోదు కదండి. వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే ఖచ్చితంగా వెయిట్ చేస్తామమ్మా, దానికి ఏం ఇబ్బంది ఏం లేదు. 29 వరకు వెయిట్ చేస్తాం. ఇక్కడ చేపలు అంత పోయారు, అప్పుడు ఇంట్లో ఆర్గ్యుమెంట్ చేశారు, అందరు పోతున్నారు కొత్తగా లోపలికి. సో అలాగే పోతారు, అప్పుడు తెలుసు
ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది బయట వస్తాయి. వెయిట్ చేయాలి కొంచెం. అంత ఓపిక లేకపోతే ఎలా ఇంత అర్జెంట్ గా అరెస్ట్ చేయాలంటే మేము మీకున్న టైం 5 ఏళ్ళేనమ్మా? రాజకీయాలు చేయలేమండి. 2.5 ఏళ్ళు అయిపోయింది. కక్షపూరిత రాజకీయాలు కూటమి ప్రభుత్వం చేయదు. అంత ఓకే. అక్రమంగా రోజా ఇప్పుడు- చేయదు కానీ కొంచెం టైం పడుతుంది. అవునవును, డిఎస్సీలో కూడా లోకేష్ కూడా అరెస్ట్ అవుతాడు, ఇబ్బంది లేదు. తప్పు ఎవరు చేస్తే DSC లో కూడా లోకేష్ అరెస్ట్ అవుతాడు. తప్పు అంటే మీ నాయకుడు అరెస్ట్ చేయాలి. ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు. దాంట్లో ఇబ్బంది లేదు. చూస్తాం ఎలా అరెస్ట్ అవుతారు? అరే ఎలా అరెస్ట్? గాలి మీ తాతలు దిగి రావాలా? మీ తాత ముత్తాతలు దిగి రావాలా? అవునవును. ఇలాంటి పథకాలు అవినీతి వాళ్ళు మా నాయకుడి గురించి మాట్లాడుతూ అరెస్ట్ చేస్తే ఆ రోజు వేరు, ఈ రోజు వేరు. కొడుకొచ్చాడు, ఎలా చేస్తారో సమాధానం చెప్పండి. వాడు కొడుకొచ్చాడు, ఈ రోజు వాడు మనవడు వచ్చాడు. వాడు వచ్చిన వాడు కొడుకు వచ్చిన వాడు మనవడు వచ్చాడు. అయితే ఉండండి. Nothing. సాహిత్యంగా ఉండండి. ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? 100%. 29 విజయ్. రాసుకో గ్యారెంటీ. ఇదే డిబేట్ లో వచ్చి మనం 29 కాదు 34 అయినా రేపు ఓకే. ఇదే డిబేట్ లో మాట వచ్చి